ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 18వ భాగం. ఇంద్ర, నీ ఆజ్ఞ వలన నేనిచ్చటికి వచ్చి తిని. ఇప్పుడు నీవు ధైర్యమును, మైత్రిని, పురుషార్థమును విడిచిపెట్టి, నీవు తలపెట్టిన కార్యమును కూడా విడిచిపెట్టి, సత్తువ లేకుండగా భయముతో ఇప్పుడు నాతో మాట్లాడుచున్నావు. సురేష, మీ మాటలతో ఇప్పుడు ఈ పనిని మధ్యలో విడిచి వెళ్ళినచో ఈ లోకములో నా కీర్తి నశించును. నేను మానహీనుడనని, వ్యర్థ ప్రతిజ్ఞలు చేయువాడినని, ఈ స్త్రీతో ఓడిన వాడినని నన్ను అందురు. ఇంద్ర, నేను పూర్వము దేవతలను, దానవులను, తపస్సుతో కూడిన మునీంద్రులను ఓడించి తిని. ఇప్పుడు వారందరూ భయంకరుడైన ఈ మన్మథుడు ఒక స్త్రీతో ఓడిపోయినని నన్ను అపహాస్యము చేతురు. ఇంద్రుడు అందరికంటే గౌరవించదగిన వాడు కావున ఇంద్ర తమతో కలిసి వచ్చెను. ఆమె బలమును, తేజస్సును, ధైర్యమును నశింపచేతును. ఇంద్ర, మీరెందుకు భయపడుచున్నారు? ఇట్లు ఇంద్రునికి బోధించి చక్కని పుష్పబాణమును, ధనువును మన్మథుడు తీసుకొనెను. తన ముందున్న రతితో పరమ పవిత్రురాలు, సత్యమునందు ఉండునది, ధర్మము తెలిసినది, గుణవంతరాలు అయిన వైశ్యుని భార్య వద్దకు వెళ్ళి, నేను కోరిన సాయము చేయుము అని పలికెను. తర్వాత అక్కడే నిలబడి ఉన్న ప్రీతిని పిలిచి, ఓ స్నేహితురాలా, నీవు సుకలను ప్రేమతో ముంచివేయుము. ఆ సుందరి ఇంద్రుని చూసినంతనే ప్రేమలో పడునట్లు చేయుము. నీ ప్రభావమంతా ప్రదర్శించి ఆమెను వశం చేసుకొనుము. ఓ ప్రియా, ఓ సఖీ, పుష్పమయమై ఫలభరితమగునట్లు చేయుము. కోకిల గానములతో, తుమ్మెదల ఝుంకారములతో నిండునట్లు వనమును సృష్టించుము. మనసుకు ఆనందము కలిగించే మకరంద పానమును మెల్లగా వీచే నీలాదులను అంటే గాలులను ఆహ్వానించి వారిని వారు చేయు పనులను చేయుటకు పంపించెను. తరువాత మన్మథుడు 3 లోకములను సమ్మోహపరిచే గొప్ప సైన్యమును సుకలను సమ్మోహపరచుటకు ఆమె పైకి పంపించెను. సత్యము విన్నపము, ధర్ముని అనుగ్రహము. విష్ణువు ఇలా పలికెను. ఆమె సుకల సత్యవ్రతమును నాశనము చేయుటకు మన్మథుడు దేవేంద్రునితో కలిసి బయలుదేరెను. ఆ సమయంలో సత్యము ధర్మముతో ఇలా పలికెను. మహాప్రాజ్ఞ, ధర్మ, మన్మథుని పనులను చూడు. నీ కోసం మహాత్ముడైన పుణ్యము కోసం ఒక మహాస్థానమును, సుఖమును కలిగించే నివాసమును నేను నిర్మించుదును. దానిని సత్యము, సుప్రియము, సుదేవము అని అందురు. మదించిన బుద్ధిగల ఆ దుష్టాత్ముడు మన్మథుడు శత్రురూపుడు మన ఉత్తమ గృహమునందు ప్రవేశించి తప్పక నాశనము చేయును. ఓ ధర్మ, తపోధనుడు, విప్రుడు అయిన పతివ్రత అయిన భార్య, సత్యవ్రతుడైన మహారాజు నా నివాస స్థానములు. ఇందులో సందేహము లేదు. నేను వృద్ధితో పుష్టితో ఉన్న చోట నీవు కూడా ఉందువు. పుణ్యము శ్రద్ధతో పాటు అక్కడికి వచ్చి క్రీడించును. క్షమాశాంతితో నా మందిరమునకు వచ్చును. ధమము అంటే ఇంద్రియ నిగ్రహము, దయా సౌహార్దము, స్నేహభావము, నిర్లోభము అంటే లోభము లేకపోవుట, ప్రజ్ఞ, నేనెక్కడ ఉంటే వాళ్ళు అక్కడే ఉందురు, శుచి స్వభావము కూడా అక్కడే ఉండును. వీరంతా నాకు బంధువులు. ఆస్తేయము, అహింస, తీతక్ష అంటే సహనము, వృద్ధి మా ఇంటికి వచ్చి ఉన్నారు. ధర్మరాజా, నా ధన్యతను వినుము. గురువులను సేవించుట, లక్ష్మీదేవితో కలిసి విష్ణువు, అగ్నిదేవుని ముందుంచుకొని దేవతలందరూ నా ఇంటికి వచ్చెదరు. జ్ఞానము దీప్త సమన్వితమై మోక్షమార్గమును ప్రకాశింపచేయును. ఈ సతులలోనూ ధర్మమును ఆచరించు వారిలోనూ నేను సదా నివసింతును. ఈ సాధువులందరూ నా గృహ రూపములు అనగా వారిలో నేను నివసింతునని అర్థం. నేను చెప్పిన ఈ కుటుంబంలో నీతో పాటు నివసింతును.
సత్య స్వభావులు సాధు రూపులును బ్రహ్మ నా గృహములుగా ఏర్పరచెను అనగా వారిలో నేనుందునని అర్థము. ఓ మహానుభావ, ఈ గృహములలో స్వేచ్ఛగా లీలగా నేను సంచరించుచుందును. త్రినేత్రుడు వృషభ వాహనుడు మహేశ్వరుడు అయిన శంకరుడు పార్వతితో కలిసి తన స్వరూపముతో నా గృహములో ఉండును. ఇదియే సంసార సారం, ఇదియే శంకర సదనము. దీనినే మన్మధుడు నశింపచేశాడు. పూర్వము మన్మధుడు మేనకను ఆశ్రయించి ఉత్తమమైన తపస్సును చేస్తున్న విశ్వామిత్రుని జయించెను. పరమ పతివ్రత గౌతమునకు ప్రియభార్య అయిన అహల్యను దురాత్ముడైన మన్మధుడు సత్యము నుంచి మరల్చెను. సత్యధర్మజ్ఞులైన మునులు పతివ్రతలైన స్త్రీలు వీరంతా నా నివాసములు. ఈ నివాసములు కాముని అగ్నికి దగ్ధమయ్యాయి. కాముడు ధురంధరుడు, ధరింపశక్యము కానివాడు, దుస్సాహుడు, సహింపశక్యము కానివాడు, అంతట వ్యాపించినవాడు, సత్యములందు నిష్ఠూరుడు. అతడు సదా నన్ను చూచుచున్న సత్యమెక్కడ ఉంటుంది? ఈ మన్మధుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకొని ఆ ధనుర్ధరుడు బాణమును చేతియందు ధరించి నా గృహమును అగ్నులతో నాశనము చేయుచున్నాడు. పాపలేశములు కలవారు, క్రూరులు, పాషాండులను ఆశ్రయించిన వారు, అహితమైన బుద్ధిగలవారు సత్యగృహములో ప్రవేశింతురు. అసత్య సైన్యాధ్యక్షులతో కపటముతో ఆ దురాత్ముడు పాపాయుధములతో నా గృహమును కూల్చును. మహాబలవంతుడు పాపి అయిన మన్మధుడు ఈ విధముగా నన్ను కొట్టును. అతని తేజస్సులో నేను దహింపబడితిని. ఇక నేను శూన్యత్వమును పొందెదను. పతియే పాలకునిగా భావించే ఈ స్త్రీ యొక్క నూతన గృహమునకు వెళ్ళాలనుకుంటున్నాను. పుణ్యాత్మురాలు, మంగళకరురాలు, కృకలునికి ప్రియురాలు అయిన సుకల ఉన్న ఆ నా గృహమునకు పాప ప్రయత్నముతో దగ్ధము చేసే ఉద్దేశముతో ఇంద్రుడు మన్మధునితో కలిసి బలవంతుడై వచ్చుచున్నాడు. ఆ కాముని వలన తనకు పూర్వము జరిగిన దానిని పరాభవమును ఈ ఇంద్రుడు ఎందుకు తెలుసుకొనటలేదు? అహల్య సంబంధంతో అతడు మేషవృషణుడయ్యాడు. సతి అయిన అహల్యను మోసగించినందున గౌతమముని పౌరుషము చూసి కాముని దోషము వలన నశించెను. ఇంద్రుడు అక్కడ ఉన్న మహత్తరమైన దుఃఖముతో కూడుకున్న దారుణమైన శాపమును పొందెను. పుణ్యాచారిని కృకలుని ప్రియురాలు అయిన సుకలను నాశనము చేయుటకు కామునితో కలిసి దేవేంద్రుడు ఉద్యుక్తుడై ఉన్నాడు. ఓ ధర్మరాజా, మహాప్రాజ్ఞుడా, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా, కాముడు ఇంద్రునితో కలిసి అక్కడికి రాకుండా చెయ్యి. ధర్మరాజు ఇలా పలికెను: కాముని తేజోవిహీనుని చేసేదను, అందువలన అతనికి మరణము సంభవించును. నేనొక ఉపాయమును ఆలోచించాను, నువ్వు కూడా ఇప్పుడే చూడు. మహాబుద్ధిమంతుడైన ప్రజ్ఞశకుని అంటే పక్షి రూపం ధరించి ఆకాశంలో తిరుగును. సుకల భర్త యొక్క ఆగమన శుభ సమాచారమును తెలుపును. శకున ప్రభావంతో భర్త రాకను తెలుసుకొని స్వస్థ చిత్తురాలై ఆ దుష్టులచే నాశనము పొందదు. ఇందులో సందేహం లేదు. ఈ విధముగా ధర్ముడు ప్రజ్ఞను పంపించెను. పక్షి రూపంలో ప్రజ్ఞ సుకల గృహమునకు వెళ్ళెను. మహాశబ్దమును చేస్తూ దేవతలచే అనుగ్రహింపబడినట్లు భాషించెను. అంతట ధూప దీపాదులతో ప్రజ్ఞ పూజింపబడి సమ్మనింపబడెను. ఈ శకుని ఏమి చెప్పుచున్నది అని సుకల బ్రాహ్మణుని అడిగెను. బ్రాహ్మణుడు ఇలా పలికెను: సౌభాగ్యవతి, ఈ పక్షి నీ భర్త రాకను తెలుపుచున్నది. 7 రోజుల లోపల నీ భర్త తప్పక వచ్చును. మంగళకరమైన మాటలు విని సుకల పరమానంద భరితురాలయ్యను. తన ప్రియుడు ధర్మజ్ఞుడు అయిన భర్త వచ్చినట్లే భావించెను. సుకలను మోసగించుట. విష్ణువు ఇలా పలికెను: క్రీడాసతి రూపము ధరించి పతివ్రత అయిన సుకల ఇంటికి వెళ్ళెను. సత్యస్వరూపయుక్తురాలైన ఆ ధన్యురాలు
సుకల ఆమెను ఆదరముతో ఆహ్వానించి పుణ్యవాక్యములు పలికి ఆమెను పూజించెను. క్రీడ సుకలతో నవ్వుచూ పలికెను. ఆమె మాటలు మాయామయము విశ్వమును మోహపరుచునవి, సత్య ప్రమేయములుగా దోచునవి. క్రీడ పలికెను, నా భర్త కూడా బలవంతుడు, గుణవంతుడు, ధీరుడు, విద్యావంతుడు, మహిమలు కలవాడు, పరమ పుణ్యాత్ముడు, పుణ్యకీర్తి కలవాడు. నా నాథుడు పావురాలనైనా నమ్మి విడిచి వెళ్ళెను. స్త్రీ స్వభావము వలన క్రీడ పలికిన మాటలను పవిత్రములుగా భావించి ఆమె పలికిన మాటలు నిజమని, ఆమె అంటే క్రీడ పరిశుద్ధ స్వభావురాలని భావించి ఆమెతో, సుందరి, నీ భర్త నిన్ను ఎందుకు విడిచి వెళ్ళెను? రూపవంతురాలవైన నిన్ను నీ భర్త ఎందుకు విడిచి వెళ్ళెను? నాకు నిజం చెప్పు. ధన్యుపరురాలనైనా నీవు స్నేహితురాలి వలె మా ఇంటికి వచ్చావు, నాకు అన్నీ చేయుచున్నావు అని పలికెను. అంతట క్రీడ ఇట్లు పలికెను, నా భర్త యొక్క నిజమైన చరిత్రను వినుము. నా భర్త ఏమి కోరితే దానిని ఇచ్చుటలో సదా నిమగ్నమై ఉన్నాను. పుణ్యాత్ముడైన నా భర్త యొక్క పుణ్యమైన వచనములను నేను ధ్యానయుక్తురాలనై అతను చెప్పినవన్నీ అన్నీ చేయుచుంటిని. ఏకాంతశీలను ఈ లోకములో పరముడైన నా భర్తకు నిరంతరము శుశ్రూష చేయుట వలన పుణ్యమును గుణమును కలిగి ఉన్నాను. నా పూర్వజన్మ కర్మ పరిపాకము ఇప్పుడిట్లు ప్రవర్తించుచున్నది. అందువలననే దురదృష్టవంతురాలనైన నన్ను విడిచి నా భర్త విడలెను. అందువలన నేను నా జీవనమును దేహమును ధరించజాలకున్నాను. భర్త లేకుండా స్త్రీలు ఎట్లు జీవించగలరు? స్త్రీకి శృంగారము, అలంకారములు, రూపము, సౌభాగ్యము, సుఖము, సంపద అన్నీ భర్తేనని శాస్త్రములో ఘోషించుచున్నవి. క్రీడ పలికినదంతయు వినిన సుకల మహానుభావురాల అదంతయు నిజమని నమ్మి తన స్వభావానుగుణముగా ఆ క్రీడతో ఇట్లు పలికెను. అట్లే తన పూర్వ వృత్తాంతమును సంగ్రహముగా వివరించినది. తన భర్త పుణ్యమును సాధించ తలిచి యాత్రలకు వెళ్ళిన విధమును వివరించెను. అంతట క్రీడ కూడా మన దుఃఖము సత్యము అని పలికి ఆమెను ఓదార్చెను. ఒకసారి క్రీడ సుకలతో ఇట్లు పలికెను, స్నేహితురాలా, ఈ వనమును చూడుము, పరమ సౌమ్యము దివ్య వృక్షములతో అలంకరించబడి ఉన్నది. అచ్చట పరమ పావనమైనవి పాపములను నశింపచేయు పుణ్యతీర్థం ఒకటున్నది. చక్కని పువ్వులు కల చాలా పాదులతో శోభించబడి ఉన్నది. వరానన మనం కూడా పుణ్యము సంపాదించుకొనుటకు అచ్చటికి వెళ్ళవలేనని తలచి తిని మనం కూడా పుణ్యమును సంపాదించుకొనుటకు అచ్చటికి వెళ్ళవలేను. ఈ మాటలు వినిన సుకల క్రీడతో కలిసి నందనవనము వంటి ఆ వనములో ప్రవేశించెను. అన్ని ఋతువులు పుష్పములు గలది, వందల కోకిలలతో ధ్వనించుచున్నది. చక్కని మధురమైన నాదములతో తుమ్మెదల గానము చేయుచున్నవి. పుణ్యకరములైన పక్షులు పవిత్ర నాదములతో కూయుచున్నవి. సుగంధమును వెదజల్లు చందనాది వృక్షములతో నిండియున్నది. సకల భోగములతో నిండియున్నది. వసంతుడు వసంత శోభచే సుకలను మోహింపచేయుటకే నిర్మించబడినది. ఆ వనమును సకల క్రీడతో కలిసి సర్వభావములు కల వనమును ప్రవేశించెను. ఆ సుకల మాయా అభిప్రాయము తెలియక సంతోషమును కలిగించు పావనమైన ఆ వనమును చూచుచుండెను. ఆ క్రీడతో దివ్య వనమును చూచుచుండగా దివ్య రూపముతో విరాజుల్లు ఇంద్రుడు కూడా తన దూతితో కలిసి అచ్చటికి వచ్చెను. మన్మధుడు కూడా అచ్చటికి వచ్చెను. సకల భోగములకు పతి కామలీలా విలాసుడు అయిన ఇంద్రుడు మన్మధునితో ఇలా పలికెను, మహానుభావురాలు సుకల వచ్చి క్రీడకు ఎదురుగా నిలుచున్నది. క్రీడ ఆమెను మాయతో నీ వద్దకు తీసుకువచ్చినది. నీ దగ్గర పౌరుషము ఉంటే దానిని ఇప్పుడు చూపించు, ఉన్నదని నీవు నిశ్చయముగా చూపించు అనెను. అప్పుడు ఇంద్ర విలాసముతో కూడిన నీ చతుర రూపమును ఆమెకు చూపుము, అప్పుడు నేను నా 5 బాణములతో ఆమెను కొట్టెదను. ఇంద్రుడు ఇలా పలికెను, మూఢుడా, లోకమునంతా పీడించే నీ పౌరుషము ఎక్కడ?
నన్ను ఆధారముగా చేసుకొని నీవు యుద్ధమునకు తలబడుచున్నావు అనెను. అప్పుడు మన్మధుడు ఇలా పలికెను: దేవదేవుడైన మహాదేవుడు శూలపాణి పూర్వమే నా రూపమును దేహమును హరించెను. అందువలన నాకు శరీరం లేదు. ఓ ఇంద్ర, విను. నేను నారిని కొట్టాలనుకుంటే, వివసురాలను చేయదలిస్తే పురుషుని శరీరమును ఆశ్రయించి నా రూపమును చూసేదను. ఓ స్త్రీ, తాను పూర్వము చూసిన పురుషుని సదా చింతించినచో ఆ పురుషుని ఆశ్రయించి అతనిని మోహింపచేసేదను. అలాగే ఈ స్త్రీని అంటే సుకలను కూడా అలాగే మోహింపచేసేదను. సందేహం లేదు. ఓ సురేశ్వర, ఇట్లు స్మరించుటచే నేను మోహింపచేసేదను. అందువలననే నన్ను స్మరుడందురు. ఆ సుకలను చూచి ఆమె ఇది వరకు చూచిన పురుష రూపమును ఆశ్రయింతును. తమ తేజ ప్రభావముతో బాధించుట అను స్థితిని వారు పొందుదురు. నారీ రూపమును ఆశ్రయించి దీనుడనైన పురుషుని మోహింపచేయును. పురుష రూపమును ఆశ్రయించి స్త్రీని మోహింపచేతును. నేను రూపహీనుడను కాన ఇంకొక రూపమును ఆశ్రయించవలసి ఎండును. కావున నీ రూపమును ఆశ్రయించి నీవు కోరిన ఆ సుకలను సాధింతును. ఆ విధముగా పలికి వసంతుని స్నేహితుడు, పుష్పబాణములే ఆయుధములుగా కలవాడు అయిన మన్మధుడు ఇంద్రుని శరీరమును ఆశ్రయించి పరమ సాధ్వి పుణ్యవతి కృకలుని భార్య అయిన సుకలను లక్ష్యముగా పెట్టుకొని బాణము ప్రయోగించుటకు తదేకముగా ఆశతో చూచుచుండెను. వైశ్యుని భార్య అయిన సుకల క్రీడచే ప్రేరేపించబడి అతి రమణీయమైన వనములు ప్రవేశించెను. అందమైన ఆ వనమును చూచి సుతన్వి అయిన సుకల సఖి, ఈ వనము దివ్యమైనది, పుణ్యవంతమైనది, సర్వకామములతో నిండి ఉన్నది. ఇది ఎవరికి చెందినది అని హర్షంతో ఉత్సాహంతో క్రీడను అడిగెను. అప్పుడు క్రీడ ఇలా పలికెను: సఖి, దివ్య గుణములతో నిండిన ఈ వనము సిద్ధ స్వభావము కలది. పుష్పాలంకారముతోనూ దివ్య గంధములతోనూ పుష్పమయమై కోరిన ఫలముతోనూ నిండిన ఈ వనము మన్మధునకు చెందినది. ఈ వనము దుష్టుడైన కామునిది అని వినిన వెంటనే అంతవరకు హర్షముతో నున్న సుకల ఈ వనము దుష్టుడైన మన్మధునిది అని విన్న వెంటనే ఆ వనమునందు ఆసక్తి లేని దయ్యను. కాముని బాణములు ఆమెతో ప్రవేశించు విధముగా సుగంధభరితమైన వాయువు మెల్లగా వీచెను. కానీ సుకల ఆ పుష్పముల వాసన చూడలేదు. ఆ వనము యొక్క సుఖమును కూడా ఆమె నిరాకరించెను. కాముడు ప్రయోగించిన బాణము నిష్ఫలమైనది. ఫలముల రసమును ఆమె ఆస్వాదించలేదు. ఇది చూసి కామదేవుని సకుడైన మకరందుడు లజ్జితుడయ్యెను. పండ్లు పుష్పములు నేలపై పడుట చూసి తన కార్యము నిష్ఫలమైనదే అని మన్మధుడు లజ్జితుడయ్యెను. దివ్య ఫలముల మకరందము నేలపై పడినది. యుద్ధరంగంలో మరణించి చెట్లపై నుంచి పడిన ఫలముల నుంచి కారే రసములు ఈగలకు ఆహారమయ్యెను. నేలపై పడి వ్యర్థముగా ప్రవహించుచున్న రసమును చూసి పక్షులు కిలకిలా రావములు చేచు పరిహాసము చేసినవి. ఈ విధముగా నీచమైన పనికి ఒడిగట్టిన వారు సుకల చేత జయింపబడిరి. అంతట మన్మధుని భార్య అయిన రతి ప్రీతితో కలిసి సుకల వద్దకు వెళ్ళి హాస్యము చేస్తూ సుకలతో ఇలా పలికెను: అమ్మ, నీకు మంగళమగుగాక. నీకు స్వాగతం. ఇక్కడ నీవు ఆనందముగా సంచరించు. నీ విమలమైన రూపమును చూసి మహాత్ముడైన ఇంద్రుడు నిన్ను కోరెను. నీకేమి కావలేనో చెప్పు, నేను దానిని తప్పక తెచ్చి ఇచ్చెదను అనెను. అప్పుడు రతి ప్రీతులను చూసి వారు పలికిన మాటలు విని వారితో ఇలా పలికెను: మహామతి అయిన నా భర్త నా రతిని అతనితో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు. నా భర్త ఉన్న చోట అతనితో కూడి నేను ఉందును. అక్కడే ప్రేమ రతి కూడా ఉండును. పతి లేనందువలన ఈ శరీరము
ఆశ్రమము లేకుండా పడి ఉంది. ఆమె మాటలు విని రతిప్రీతులు లజ్జితులై మన్మధుడు ఉన్న చోటకు వెళ్ళిరి. ఇంద్రుని దేహమును ఆశ్రయించి ధనస్సును ఎక్కుపెట్టి బాణమును ప్రయోగించుటకు ఉద్యుక్తుడైన మన్మధునితో వారిలా పలికిరి. ఓ మహామతి, ఈ సుకల జయింప శక్యము కానిది. అందువలన నీ పౌరుషమును వదులు. ఆ మహానుభావురాలు సదా తన పతినే కోరుకొనుచున్న పతివ్రత. ఆమె ఇంద్రుని ఈ మనోహర రూపమును చూసినచో నేను ఖచ్చితముగా ఆమెను మోహపరిచెదను. ఇందులో సందేహము లేదు. అంతట దేవేంద్రుడు సకల భోగములను ధరించి సర్వాభరణ భూషితుడై దివ్య గంధములచే లేపితుడై దివ్యమాలలు దివ్య వస్త్రములు ధరించి రతితో కలిసి పతిని దేవతగా భావించుచున్న సుకల ఉన్న చోటకు వెళ్ళెను. పుణ్యాత్మురాలైన ఆమెతో, ఇంతకుముందు నేను దూతికను నీ వద్దకు పంపించాము. ఆమెను ఎందుకు మన్నించలేదు? ఓ మంగళాంగి, ఇప్పుడు నేనే నిన్ను కోరి నీ వద్దకు వచ్చాను అనెను. అప్పుడు సుకల ఇలా పలికెను. నీకు శుభమగుగాక. నేను నా భర్త యొక్క మహానుభావులైన కుమారుల చేత రక్షింపబడుచున్నాను. అందువలన నేను ఏకాకిని కాను. అలాంటప్పుడు నాకు భయం ఎందుకు కలుగుతుంది? నీతో మాట్లాడుటకు నాకు ఎక్కువ సమయం లేదు. నేను అతని సేవలో నిమగ్నమై ఉన్నాను. ఓ మహామతి, నా వైపు అలా చూడటానికి నీకు సిగ్గుగా లేదా? మృత్యువుకు కూడా భయపడని నీవు ఎవరు? నీవు మాత్రమే ఈ వనములో ప్రవేశించుట చూశాను. నీవేదో నీ భర్త యొక్క శూరులైన పుత్రుల గురించి చెప్పావు. వారు ఏరి? వారిని నాకు చూపించు అనెను ఇంద్రుడు. అప్పుడు సుకల ఇలా పలికెను. పుణ్యాత్ముడు, మహాత్ముడు, పుణ్యమునందు స్థిరమైన బుద్ధిగలవాడు, సత్యమునందు స్థిరముగా ఉన్నవాడు అయిన ధర్ముడు, ధైర్యము, మతి, గతి, బుద్ధి అను వారితో కలిసి నన్ను సదా రక్షించుచుండును. అనగా నేను ధర్మమును స్థిరముగా ఆచరించుచున్నాను. నాతో ఉన్న ధైర్యము, బుద్ధి, విమర్శన, ఇంద్రియ నిగ్రహము నీలో ఉన్నవి. అందువలన నాలో ధర్మము చరించును. ధర్ముడు నన్ను ఎల్లప్పుడూ తమో గుణముతో నన్ను కాపాడును. శాంతి, క్షమ గుణములతో నీ ఎదురుగా వచ్చిన కీర్తివంతుడమును సత్యమును చూడుము. అతడు నన్ను ఎప్పుడూ విడవడు. అతని పుణ్యగుణములచే బంధితురాలను అతడు ఇక్కడికి వచ్చాడు చూడు. అనగా శమ దమాదులతో కూడిన ధర్మమును నేను ఆచరించుచున్నాను. సత్యమును ఎన్నడూ వదలను. అసత్యమునకు ఆధారమైన శాంతి, క్షమలు నాలో నున్నవి. ఈ విధముగా ధర్మమున్నచో పుణ్యము తనంతట తానే వచ్చును. ధర్మమునందు ఆసక్తులైన దయ, బుద్ధి, పరాక్రమముల సత్యము ఇప్పుడు నన్ను అన్ని వైపుల నుండి కాపాడుచున్నారు. నన్ను ఎందుకు బలవంతముగా కోరుచున్నావు? భయము లేకుండా దూతికతో వచ్చిన నీవు ఎవరు? సత్యధర్ములు, పుణ్యము, జ్ఞానము అందరూ నా భర్తకు సహాయకులు. వారు నన్ను ఎల్లప్పుడూ కాపాడుచుందురు. నేను సదా వారిచే రక్షించబడుచున్నాను. నేను దయా, శాంతి పరాయణురాలను. సాక్షాత్తు శచీపతి అయిన ఇంద్రుడే వచ్చినా నన్ను జయించలేడు. వీరుడైన మన్మధుడే వచ్చినా సత్యమును బలమైన కవచము గల నన్ను అతని బాణములు ఏమీ చేయజాలవు. సందేహము లేదు. బలవంతులైన ధర్మాదులు నిన్ను తప్పక వధింతురు. అందువలన నీవు వెంటనే ఇక్కడి నుంచి దూరముగా వెళ్ళు. నా ఎదురుగా నిలబడవద్దు, లేదా నీవు బూడిద అయిపోతావు. నా భర్త లేనప్పుడు నీవు నన్ను చూసినచో అగ్ని చెక్కను కాల్చునట్లు నేను నిన్ను దహించెదను. ఆమె మాటలు విన్న ఇంద్రుడు మన్మధుని సమక్షములో, ఈమె పౌరుషమును చూడు. నీవు ఇప్పుడు నీ పౌరుషముతో యుద్ధము చెయ్యి అనెను. అప్పుడు ఓ రాజా, అంతట ఇంద్రునితో పాటు వారందరూ ఆమె శాపమునకు భయపడి వారి వారి స్వస్థానములకు పారిపోయిరి. వారందరూ పారిపోయిన తరువాత పతివ్రత అయిన సుకల పతిని ధ్యానిస్తూ ఇంటికి వెళ్ళెను. సర్వ పుణ్యములతో కూడినది,
సర్వతీర్థమయమైనది సర్వయజ్ఞమయమైనది అయిన తన గృహమునకు వచ్చెను. భార్య లేని గృహస్థుని ధర్మాచరణ నిష్ఫలము. విష్ణువు ఇలా పలికెను. కృకలుడు తన తీర్థయాత్ర ముగించుకొని ఆనందముతో తన సేవకులతో తనతో ప్రయాణించిన వారితో కలిసి ఇంటి ముఖం పట్టెను. దారిలో నా జీవితము సఫలమైనది, నా పితరులు సంతోషంతో స్వర్గమును పొందుదురు, ఇది తథ్యము అని ఆలోచించుచుండెను. ఇంతలో కృకలుని పితామహులను ప్రత్యక్షముగా బంధించి అతని ముందుకు ఒక మహానుభావుడొచ్చి నీకు ఉత్తమ పుణ్యము కలుగలేదు అని పలికెను. ఆ దివ్యరూపుడు మహాకాయుడు కృకలునితో ఇట్లు పలికెను. నీకు తీర్థఫలము లేదు, నీవు పడిన శ్రమ అంతా వృథా, నీవుగా సంతోషము పొందుచున్నావు, నీకు ఉత్తమ పుణ్యము కలుగలేదు. ఇట్లు పలికిన అతని పలుకులను విని కృకలుడు దుఃఖముచే పీడించబడుచు, నీవు ఎవరు, ఎందుకు ఇట్లు పలుకుచున్నావు, నా పితామహులు ఎందుకు బంధించినావు, ఇది ఏ దోష ప్రభావము, నాకు నీవు కారణమును తెలుపుము, తీర్థఫలము ఎందుకు లేదు, నా యాత్ర ఎందుకు సఫలం కాదు, నీకు స్పష్టముగా తెలిసినచో నాకంతయు తెలుపుము అనెను. అప్పుడు ధర్ముడు ఇలా పలికెను. పవిత్రురాలు పుణ్యతమురాలు అయిన తన భార్యను విడిచి వెళ్ళినవాడు ఆచరించిన పుణ్యఫలము అంతయు వ్యర్థమగును. ధర్మాచార పరురాలు పుణ్యురాలు సాధువ్రత పరాయణురాలు పాతివ్రత్య రతురాలు సుగుణవతి పుణ్యమునందు ప్రీతి కలది అయిన భార్యను విడిచి ధర్మకార్యమును ఆచరించినవాడు అతను ఆచరించిన ధర్మమంతయు వ్యర్థమగును. సర్వాచార పరాయణురాలు శుభకరురాలు ధర్మ సాధన తత్పరురాలు ఎల్లప్పుడూ పతివ్రతురాలు ఇట్టి భార్య పరమ పుణ్యురాలు ఎవరకు ఉండునో అతని ఇంటిలో దేవతలు సదా నివసింతురు. పితృదేవతలు అతని ఇంటిలో ఉండి అతనికి శ్రేయస్సును వాంఛించెదరు. గంగాది పుణ్యనదులు సాగరములు కూడా అతనింటిలో ఉండును. సత్య తత్పరురాలైన పుణ్యసతి ఉన్న ఇంటిలో యజ్ఞములు గోవులు ఋషులు అచ్చటనే ఉందురు. అచ్చటనే అన్ని తీర్థములు పలు విధములై పుణ్యములు ఇవన్నీ భార్యతోనే ఉండును. పవిత్రురాలైన భార్య యోగముతో గృహస్థాశ్రమం ఏర్పడును. ఈ భూమండలమున గృహస్థాశ్రమమును మించిన ధర్మము ఇంకొకటి లేదు. సత్యపుణ్యముతో కూడియున్న గృహస్థుని ఇల్లు పావనమైనది. ఆ ఇల్లు సర్వతీర్థమయము సర్వదేవమయము. గృహస్థాశ్రమము ఆశ్రయించియే సకల ప్రాణులు జీవించుచుండును. ఇటువంటి ఉత్తమాశ్రమము ఇంకొకటి కనబడదు. భార్య ఉన్న ఇంటిలోనే మంత్రములు అగ్నిహోత్రములు దేవతలు సనాతన సర్వధర్మములు దానములు ఆచారములు అన్నీ ప్రవర్తించును. భార్య లేని ఇల్లు అడవి అగును. యజ్ఞములు వివిధ దానములు సిద్ధించవు. భార్య లేని పురుషునికి మహావ్రతములు సిద్ధించవు. ధర్మకార్యములు అన్ని పుణ్యకార్యములు సిద్ధించజాలవు. భార్యతో సమాన తీర్థము లేదు. ధర్మమును సాధించుటకు భార్యయే ఉత్తమ తీర్థము. విను, ఈ 3 లోకములలో గృహస్థ ధర్మమును మించిన ధర్మము ఇంకొకటి లేదు. గ్రామములో కానీ అడవిలో కానీ భార్య ఉన్న చోటే ఇల్లు. సర్వధర్మములకు ఆమెయే సాధనము. పురుషునికి భార్య ఉన్న చోటే ఇల్లు. గ్రామము కాని అరణ్యము కాని సర్వధర్మ సాధనము భార్యయే. భార్యతో సమానమైన తీర్థము లేదు. భార్యకు సాటి వచ్చు సుఖము లేదు. భార్యతో సమానమైన పుణ్యము లేదు. తరింప చేయునది హితమును కలిగించున్నది భార్యయే. నరాధమా ధర్మయుక్తురాలైన భార్యను విడిచి వెళ్ళుచున్నావు. గృహమును ధర్మమును విడిచి వెళ్ళుచున్నావు. ఇక నీకు ధర్మఫలమై మెచ్చట ఉన్నది. భార్య లేకుండగా తీర్థములలో శార్ధమును నీవు పెట్టినందున ఆ దోషముతో నీ పూర్వ పితామహులు బంధించబడిరి. శార్ధము పెట్టిన నీవు దొంగవు.
నీ భార్య లేకుండా నీవు సమర్పించిన శార్ధభోజనమును లోలురై స్వీకరించిన నీ పితామహులు కూడా దొంగలే. శ్రద్ధాయుక్తుడై సుపుత్రుడు చేసే శార్ధముతో అతని భార్య ఇచ్చే పిండముతో అతనికి లభించు పుణ్యం ఫలమును నీకు చెబుతాను. అమృతపానముతో నరులకు తృప్తి కలుగునట్లు శార్ధముతో పితృదేవతలకు తృప్తి కలుగును. నేను ముమ్మాటికి నిజమునే చెప్పుచున్నాను. గృహస్థ ధర్మమునకు భార్యయే యజమానురాలు. మూఢ, నీవు నీ భార్యను మోసగించి వ్యర్థముగా చోర కర్మను చేసితివి. ఈ పితరులు మహాచోరులు. భార్య లేకుండా తిన్నవారు కూడా చోరులే. భార్య తన చేతితో అమృతముగా వండిన దానినే పితృదేవతలను సంతోషం నిండిన మనస్సుతో భుజించెదరు. ఆ భోజనముతోనే తృప్తి పొందెదరు, సంతోషించెదరు. కావున పురుషునకు భార్య లేకుండా ధర్మము సిద్ధించదు. పురుషులకు సుగతిని కలిగించుటలో భార్య వంటి సమతీర్థము ఇంకొకటి లేదు. భార్య లేకుండా ఆచరించిన ధర్మము వ్యర్థమగును. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.